అబ్రహాంకి దేవుడు సమీపంగా ఉన్నాడు. వాళ్ళ ఆవిడనేమో రాజు తీసుకెళ్ళిపోయాడు. మనోడు మల్లెపూలు గిల్లిపూలు కట్టుకుని రెడీ అయిపోతున్నాడు. ఏమన్నాడు రాజుతో, రేయ్ ఏంటి రెడీ అవుతావు సెట్ కొట్టుకుని? ఎవరనుకున్నావా అమ్మాయి? ప్రవక్త భార్య, చచ్చిపోతావు జాగ్రత్త. ఆయన ప్రార్థన చేస్తాడు, నువ్వు ప్రార్థన చేయించుకో, లేకపోతే ఒళ్ళంతా గడ్లే. అప్పటికే బలహీనతలు స్టార్ట్ అయిపోయినాయి అంటావు. మొత్తం ఎవడ పనికిరాట్ల ఏంటంటే ఆడికి జ్వరం, వీడికి వాంతులు, వీడికి రోజునాలు, ఎవడ పనికిరాట. ఏమిటంటే కారణం ఏంటంటే అక్కడ ఎవరుంది? శారా. సమీపముగా అబ్రహాముకు ఉన్నాడు కాబట్టి రాజుని దేవుడు, రాజు శారాను ముట్టకుండా దేవుడు చేశాడు. దుష్టుడు తాకకుండా నిన్ను భద్రపరుస్తాడు. నష్టపరచకుండా ప్రభు నిన్ను సమీపముగా ఉన్నవాడిని దేవుడు భద్రపరుస్తాడు. యాకోబుకు దేవుడు తోడుగా ఉన్నాడు. వాళ్ళ మామ కత్తేసుకుని సైన్యాన్ని వేసుకుని చంపేద్దామని ఏం చేస్తున్నాడంట? వచ్చేస్తున్నాడంట. బాబు లాబాను, ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? అల్లుడి దగ్గరికి. దేనికి? ఆ నేసేయటానికి. ఓ పని చేయి, అల్లుడి దగ్గరికి వెళ్ళి మంచిగా కానీ చెడ్డగా కానీ మాట్లాడకూడదు నాన్న అన్నాడంట. అదేంటయ్యా? అంతే మరి, కాముకి వెళ్ళడం, అన్నం తింటూ వచ్చేయటం. ఎక్స్ట్రా మాట్లాడావనుకో అదే కత్తి నీకు దిగుద్ది, జాగ్రత్త అన్నాడు. యాకోబుకు సమీపంగా ఉన్నాడు. ఆపద కలగకుండా, శత్రువు వలన నష్టం కలగకుండా కాపాడాడు. ప్రైజ్ ది లార్డ్. ఒబెదెదోము ఇంట్లో ఉందంట మందసం. ఎక్కడ? ఒబెదెదోము ఇంట్లో మందసం ఉందంట. ఒబెదెదోముకు సమీపంగా ఉన్నాడు. ఏం చేశాడు ఒబెదెదోముని? మీకు సమీపంగా ఉంటే ఏం చేస్తాడు మిమ్మల్ని? ఖచ్చితం 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 మిమ్మల్ని ఆశీర్వదించి తీరుతాడు. దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు. దావీదు, నువ్వు వెళ్ళిన చోట్లల్లా నీకు విజయాలు, విజయమే, ఓటమి లేదు. సమీపముగా ఉన్న దేవుడు ఏం చేస్తాడు? విశేషమైన ఆదరణ. మార్తా మరియల ఇంట్లో చాలాసార్లు భోంచేశాడు. మార్తా మరియల ఇంట్లో చాలాసార్లు ఆయన ఉన్నాడు. చాలా ఇష్టం వాళ్ళంటే. జరగకూడని విషాదం ఇంట్లో జరిగింది. అయ్యో అని ఏడుస్తున్నారు. చచ్చిపోయి లోనికి వెళ్ళిపోయి 4 రోజులు ఉన్నోడిని వెనకాల పెట్టుకు తీసుకొచ్చి అప్పగిచ్చేశాడు. విశేషమైన ఆదరణ. దేవునికి స్తోత్రం. వాళ్ళ స్నేహంకి ఆయన దగ్గరున్నాడు, వాళ్ళ రిలేషన్కి దగ్గరున్నాడు. కాబట్టి వాళ్ళు చచ్చిపోయినటువంటి వ్యక్తిని వాళ్ళకి దగ్గరగా, పోగొట్టుకున్న వాటిని కూడా తిరిగి మీరు పొందుతారు. ప్రమాదాల నుంచి ఆయన కాపాడుతాడు. పేతురు మునిగిపోతున్నాడు. నీళ్ళలో మునిగిపోతూ సమీపంగా ఉన్న యేసును అన్నాడు, ప్రభువా అని కేకేశాడు. యేసు వెంటనే చెయ్యిచ్చి ఏం చేశాడు? చెయ్యి పట్టి పైకి, నీళ్లలో మునిగిపోతున్న వాడిని, నడవడానికి వచ్చిన వాడు మునిగిపోతున్నాడు, లేపి నిలబెట్టాడు. ప్రమాదంలో మునిగిపోకుండా ప్రభు నన్ను కాపాడతాడని చెప్పండి ఒకసారి. ఈ 7 కార్యాలు ఎవరికి చేస్తాడు? సమీపముగా ఉన్న వారికి. నా దేవుడు నాకు సమీపంగా ఉన్నాడు, మీకు సమీపంగా ఉన్నాడు. ఈ 7 కార్యాలు జరిగించునుగాక.